వస్తుంది ఎంత జనం రైతులను ఎప్పుడు వెంటనే ఆదుకోవాలి, కాలంలో రైతులకు కృష్ణయ్య పడతలేదు, కృష్ణయ్య పడతలేదు. కృష్ణయ్య గారు ఫోటో రంగంపేట మండలం నియోజకవర్గంలోని మరి కరువు ప్రాంతం ఇక్కడ. ఎందుకంటే నీటిపారుదల లేని ప్రాంతం ఇక్కడ. రైతులందరూ కూడా మెట్ట వ్యవసాయం చేసుకునే వాళ్ళే. అంతేకాకుండా రైతాంగంలో కూడా చాలామంది పేదవారు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ. ఇక్కడ ధనికులు చాలా తక్కువ, ఎక్కువ పేదవారే, పేద రైతులు ఎక్కువగా ఉన్నారు. అటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి చాగల్నాడు, అదేవిధంగా వెంకటనగరం ఎత్తిపోతల పథకాలని 2 పథకాలు ఉన్నాయి. పుష్కర్ నుంచి కూడా 2 గ్రామాలకు వస్తుంటుంది. ఈ పథకాల వల్ల ఈ ఇరిగేషను ఇక్కడ డెవలప్ అయ్యి ఈ మెట్ట ప్రాంతం సస్యశ్యామలు అవ్వాలంటే వాటి ద్వారా నీరు రావాలి. ఈ పథకాలు ప్రారంభించిన 1-2 సంవత్సరాలు నీరు సక్రమంగా వచ్చింది. తర్వాత రాను కాలువలు కూడా మరి మూసుకుపోయి ఎక్కడికక్కడే నీరు కూడా ఎద్దడే రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నేను సుమారు 40 లక్షలు, అదేవిధంగా రాజానగరం శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు, రాజానగరం మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు సుమారు 60-70 లక్షలు నిధి ఖర్చు పెట్టి అటు స్టార్టింగ్ నుంచి నియోజకవర్గంలో నుండి ఈ రంగంపేట మండలం చివరి వరకు కూడా కాలువలు తవ్వించి ప్రతి ఎకరాకి కూడా నీరు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఏదో 2-3 గ్రామాలు తప్ప మిగతా గ్రామాలకు వచ్చేది కాదు. ఆఖరి శివారు గ్రామానికి కూడా నీరు అందించాం. ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మేము అయితే జూన్ 15కే నీరు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ జూలై 20కి వచ్చేసింది. ఈ నెలాఖరు వరకు కూడా నీరు వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక్కడికి ఇప్పటి వరకు కూడా నీరు ఈరోజు కూడా రాలేదు. అంటే దీనికి ముఖ్య కారణం ఇక్కడ నుండి స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఈ చెరువుల్లో మట్టి అమ్ముకోవాలంటే ఈ చెరువులు నిండితే మట్టి అమ్ముకోవడానికి కుదరదు. కాబట్టి చెరువులు ఎండగట్టే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా నీరు ఇవ్వలేదు. అంటే తన స్వార్థ ప్రయోజనాల గురించి, తన కకృతి గురించి ఇక్కడ రైతాంగం పొట్టగొట్టాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రైతులు ఆల్రెడీ చాలామంది మరి బోర్లు ఎక్కువగా ఉంటుంటే వ్యవసాయం కాబట్టి ఆకుమళ్ళు పోయడం, అదేవిధంగా కొన్ని చోట్ల ఊడ్పులు కూడా ఊడ్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ రోజుకి కూడా మరి నీరు అందక, ఈ బోర్ల సప్లై కూడా కరెంటు సప్లై సరిగ్గా లేక, బోర్లు కూడా సరిగ్గా తిరగక ఈ రోజున రైతులు పెట్టిన పెట్టుబడి ఏమవుతుందని బెంగతోటి ఈ మండలంలో రైతులందరూ కూడా మరి బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇకనైనా మీరు చౌకబారు కబుర్లు కానీ చౌకబారు ప్రకటనలు కానీ వద్దు. రైతులకు ఏం చేస్తారో మేలన్నది చూడండి. అంతేకాకుండా మోటార్లని అదని ఇదని కహానీలు చెప్పొద్దు. మోటార్లు అంటే ఈ సంవత్సరం నుంచి మీరు ఏం చేశారు, ఈ సీజన్ వచ్చే ముందు ఏం చేశారు, అట్లా రిపేర్లు చేయించుకున్నాను. ఒకవేళ రిపేర్లు అంటేనే కేవలం రిపేర్లు అన్నది మాత్రం గుంపే. దీని వెనక రియల్ ఎస్టేట్ మాఫియా మాత్రం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా వల్లే ఈ రోజున చెరువులు ఎండగట్టారు. ఇకనైనా కూడా మీరు తొందరగా వెంటనే మీరు విడుదల చేసి ఇక్కడ రైతులను ఆదుకోకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా నీటి కోసం యుద్ధం కింద మేమందరం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే కాకుండా ప్రభుత్వం మరి రామకృష్ణారెడ్డికి ఇక్కడ ఏదో ఉన్నాడు, ఓడబడుస్తున్నాడు అని మీరేమన్నా అనుకోవచ్చు. అతను అన్నీ చెప్పి అన్నీ సొల్లే. అతను నమ్ముకుని ఉంటే ఇక్కడ ప్రజలకు ఎవరికి కూడా, ముఖ్యంగా రైతాంగానికి ఎవరికి కూడా నీరుండని పరిస్థితి. కాబట్టి వెంటనే ప్రభుత్వం మేల్కొని ఈ పేద రైతులందరికీ కూడా మంచి చేసేలాగా నీరు అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం
ఇక్కడ మరి సాగునీరుకి చాలా కష్టం. ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఇక్కడ సాగునీరు అవ్వదు. కేవలం చెరువులు, బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇక్కడ మరి రైతులకు ఆధారం. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడూ కూడా మేము జూన్ 15 కల్లా కూడా నీరు అందించేవాళ్ళం. మండలంలోని అన్ని గ్రామాలకి కూడా చెరువులన్నీ కూడా నింపేవాళ్ళం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 40 లక్షలు నా సొంత నిధి, అదేవిధంగా మన రాజానగరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రాజా గారు సుమారు 60-70 లక్షలు అయినా ఖర్చు పెట్టి ఈ కాలువలన్నీ కూడా బాగు చేయించడం జరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎత్తిపోతల పథకాలు అంటే ఇటు చాగల్నాడు కానీ వెంకటనగరం కానీ ఎత్తిపోతల పథకాలు స్టార్ట్ అయిన తర్వాత చివరి వరకు నీరు అందించిన ఘనత స్టార్టింగ్ మొదటి సంవత్సరం తప్ప మళ్ళీ ఎప్పుడు అందలేదు. మళ్ళీ అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం చాలా గర్వంగా చెప్పవచ్చు. అటువంటిది ఈ రోజున జూన్ 15 కాదు కదా, జూలై మరి 20కి వచ్చేస్తుంది. ఇంకా నెలాఖరు అయిపోవచ్చు కూడా. ఇప్పటి వరకు కూడా ఒక చుక్క నీరు కూడా ఇక్కడ కాలువల నుంచి మరి ఇక్కడ పంటలకి ఎవరికి కూడా నీరు అందలేదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పంటకే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అనుమతి ఉన్న ఒక్కొక్కసారి రెండో పంటకు కూడా నీరు అందించేవాళ్ళం. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఈ రోజు వరకు కూడా నీరు లేదు. ఇక్కడ పశువులకు కానీ మనుషులకు కానీ అదేవిధంగా వ్యవసాయానికి కానీ ఆఖరికి పక్షులకు కానీ ఇక్కడ నీరు రావాలంటే ముందు చెరువులు నిండాలి. చెరువులు నిండితేనే ఇక్కడ నీటి సరఫరా అందరికీ కూడా ఉంటుంది. చెరువులు కాదు కదా, కనీసం దీనికి వచ్చే కాలువల్లో కూడా ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అంటే మరి స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఎప్పుడు కూడా మేము రైతులకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని సొల్లు కబుర్లు అందుగురించి అందరం కూడా సొల్లు రామకృష్ణారెడ్డి అని చెప్తాం. ఎప్పుడు కూడా సొల్లే అని చెప్పేది, ఆచరణలో మాత్రం శూన్యం. ఈ రోజుకి కూడా దీనికి సంబంధించి నీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఒకటే ప్రశ్నిస్తున్నాం. దీనికి ఒకటే కారణం, మా లెక్క ఒకటే, ఇక్కడ చెరువుల్లో మట్టి అమ్ముకోవాలంటే చెరువులు పొడిగా ఉండాలి, నీరు ఉండకూడదు. రైతులు ఏవైపోతే నాకే, పశువులు ఏవైపోతే నాకే, పక్షులకు నీరున్నా లేకపోయినా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు, పంటలు పండినా పండకపోయినా మాకు నష్టం లేదు, మాకు కావాల్సింది మా ఆదాయం. అదేవిధంగా ఇక్కడ మట్టి అమ్ముకోవాలంటే చెరువుల్లో నీరుంటే మట్టి అమ్ముకుంటానికి కుదరదు. అందుగురించి కేవలం తన స్వప్రయోజనం, తన అధికారాన్ని ఉపయోగించుకొని తన ఏవైతే మరి లంచాలకి మరిగాడో అందరికీ కూడా తెలుసు. తన అక్రమ సంపాదన ధ్యేయంగా చెరువులన్నింటినీ కూడా ఎండగట్టి రైతుల యొక్క పొట్టను కొట్టాడు ఈ రోజున రామకృష్ణారెడ్డి. ఎప్పుడూ కూడా జూలై నెలాఖరు వరకు కూడా నీరందన పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. ఇకనైనా మరి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డికి, మరి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఏదో చేస్తున్నాడని పైన ప్రభుత్వం వారు మరి అధికారులు మీరు నిర్లిప్తత వహిస్తే రానున్న రోజుల్లో, ఇప్పటికే చూడండి రైతులు ఎంతమంది వచ్చారో, రానున్న రోజుల్లో రైతుల సహకారంతో తీవ్రంగా ఉద్యమం చేపడతాం. నీటి గురించి యుద్ధం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఇకనైనా రామకృష్ణారెడ్డి నీ ఏమైతే ఉందో నీ అక్రమ సంపాదన గురించి రైతులు పొట్టను కొట్టొద్దు. వెంటనే నీరు వచ్చే మార్గం చూడు. చెరువులు నిండితే నీకు ఒకవేళ నీకు మట్టి అమ్ముకుంటానికి నీకు లేకపోవచ్చు, కానీ రైతులు బాగుపడతారు. నిజంగా నీకు మట్టి అమ్ముకోవాలి, చెరువులు ఎండగట్టాలని ఉద్దేశం ఉంటే ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటే రైతుల ఎవరిలో కూడా నార్మళ్ళు పోయారు. అదేవిధంగా బోర్ల కింద కూడా ఊడ్చి బోర్లంత పెట్టుబడి కూడా పెట్టకుండా ఉన్నాం. ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని వెంటనే రైతులకి నీరు అందించేలా మాత్రం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.